వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రానున్న 4 సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్న రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిపిఎస్ రద్దుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమే అన్న మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్. నాంపల్లి మండల కేంద్రంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు నీలం వెంకటస్వామి. సాయి నైసా హాస్పిటల్ 5వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందదాయకమన్న హాస్పిటల్ చైర్మన్ రాపోర్రు దత్త గణేష్. లింగోజిగూడెంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహామేధావి అన్న బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్. ప్రజా వాగ్దానాలను నెరవేర్చాలన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో కుమార్తె పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకురాలు ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్ దంపతులు. దామరచర్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. కరడుపక్క గ్రామంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు పండ్ల పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఫైలాన్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నాల ప్రభాకర్తో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెముల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్ట్ పైలాన్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న పూజా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలల ప్రాజెక్టు అని, ముఖ్యంగా కరువు ప్రాంతమైన బ్రాహ్మణ వెల్లములకు ఉదయ సముద్రం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టుకు ఉదయ సముద్రం నుండి బ్రాహ్మణ వెల్లములకు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారని తెలిపారు. బ్రాహ్మణ వెల్లములకు సంబంధించి నిధులు, అనుమతులు, టెక్నికల్ శాంక్షన్ అన్నింటినీ యుద్ధ ప్రతిపాదికన మంజూరు చేస్తామని, వారం రోజుల్లో 50,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకుగాను మిగిలిపోయిన 730 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగునీరు ఇస్తామని, ఈ ప్రాంతంలో మొదటి విడతన
50,000 ఎకరాలకు సాగునీరు రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు గత ప్రభుత్వ కాలంలో అసలు పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి కావడం సంతోషంగా ఉందని, పూర్తి ఎడారి ప్రాంతమైన బ్రాహ్మణ వెల్లముల చుట్టుపక్కల 1500 ఫీట్లలో బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని, అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టులోకి నీరు వస్తే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అయ్యి 2 పంటలు పండడానికి అవకాశం ఉందని, అలాంటి ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్ శాసనసభ్యులు నోముల వీరేశం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టుల సిఈ అజయ్ కుమార్, సిఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని 2025 మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని 2025 మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య సంఘాలతో సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ టీచర్ల, ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగులు, ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీలకు మినిమం టైం స్కేల్ సాధించడానికి ఎంతటి పోరాటానికైనా దీక్షకైనా సిద్ధమే అన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు 0 to 10 వరకు అతి త్వరలో వేతనాలు పెంచే పనిలో ఉన్నామని, సాధించి పెడతామని తెలిపారు. హెల్త్ కార్డ్స్ సాధించడం తమ ధ్యేయమన్నారు. 317లో పనిచేసే ఉపాధ్యాయులకు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేపించి ముఖ్యమంత్రితో మాట్లాడి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను తిరిగి వాళ్లకు అనుకూలమైన ప్రాంతాలకు తీసుకువచ్చే ఏర్పాటు చేయడంతో పాటు ముందుంటామన్నారు. ఇంటర్ జాక్, డిగ్రీ జాక్ మిత్రులకు ఏ సమస్య ఉన్నా వెన్నంటే ఉంటూ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సమస్యల పరిష్కారం తమ ముఖ్య ఉద్దేశమన్నారు. 2025లో మార్చిలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గెలిపిద్దాం ఇలాంటి వ్యక్తులే ఎదుగుదల కాకపోతే ఇక భవిష్యత్తులో పోటీ చేస్తానికి ఎవరు మిగలరు. ఆర్థికంతో కూడుకున్న అంశాలైన ఆర్థికమైన సమస్య కాదు, మా మనసులలో, మా ఉపాధ్యాయుల మనసులలో మీరు ఉన్నారు, మిమ్మల్ని మీరు తెప్పించుకొని తీర్థం మీరు ఉండాలి అని వారిని ఈరోజు 22 సంఘాల జాక్టో మిత్రులు చైర్మన్ సదానంద గౌడ్ గారు,
సెక్రటరీ జనరల్ కృష్ణుడు గారు, మా జాక్టో పెద్దలు, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ రమేష్ గారు, విజేష్ గారు, వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ మద్దతు ఇచ్చి 2025 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా జాక్టో మిత్రులు మద్దతు తెలియజేసి గెలిపించడానికి నడుం బిగించి ఈరోజు నాతో కలిసి రావడం జరిగింది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించుకొని ప్రచారం ప్రారంభించాం. నేను గతంలో టీటీజేఏసీ చైర్మన్గా, పిఆర్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో మా ఉపాధ్యాయుల పక్షాన నిలబడ్డారు. మొన్న సాధించిన 30% పిఆర్సీ, అదేవిధంగా 3 సంవత్సరాల వయసు పెంపులో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని సంఘాల యొక్క సమావేశం ఏర్పాటు చేయించి అది పూర్తి చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మా ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయించి సర్వీస్ రూల్స్ మీద, మొన్న జరిగినటువంటి బదిలీలు, పదోన్నతుల మీద అధికారులకు ఫోన్లు చేయించి అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయించడంలో కృషి చేశాను. కేజీబీవీ టీచర్లకు సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ గారి దగ్గర 12 నెలల వేతనాలకు సంబంధించి ఉత్తర్వులు ఇప్పించాను. 6 నెలలు కేజీబీవీ టీచర్లకు ప్రసూతి సెలవు ఇప్పించడం జరిగింది. మరి ఈ రకంగా సమస్యల సాధనలో ముందుకు వెళ్తున్నా. ఇక ముందు కూడా నేను సాధించే సమస్యల్లో సిపిఎస్ రద్దు ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాను. ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మా సిపిఎస్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. కేజీబీవీ టీచర్లు, అదేవిధంగా ఎస్ఎస్ఏ కింద పనిచేసే ఉద్యోగులు, మా ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీ, వీళ్ళందరికీ మినిమం టైం స్కేల్ సాధించేంత వరకు ఎంతటి వరంగల్ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి 22 ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ కమిటీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఉద్యమ నేత పూల రవీందర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులందరూ గెలిపించాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి, మతానికి చెందిన వారు కాదని, ఆయన అందరివాడని, పేద నిమ్న జాతుల కొరకు నిరంతరం శ్రమించారని, పేదల హక్కుల కొరకు పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకల్పనతోనే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ఉద్యోగ ఉపాధితో పాటు భారత రాజ్యాంగంలో కులాలకు, మతాలకు అతీతంగా ధనిక, పేద తేడా లేకుండా, లింగ భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావు, నాంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, వ్యాపారవేత్త కోట రఘునందన్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, డోలుదెబ్బ మండల అధ్యక్షులు పన్నాల మల్లయ్య యాదవ్, యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు జింకల సత్యనారాయణ, ఉపాధ్యాయులు సంపత్, నాంపల్లి మాజీ ఉప సర్పంచులు ఏదుల్ల రాములు, సంగం గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదపాక రమేష్, మాజీ ఎంపీటీసీ జడ భిక్షం, పుష్పాక ప్రసాద్, గిరిస్వామి, పెరుమల్ల వెంకటయ్య, కృష్ణయ్య, కోరె రవి, కోరె పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఓకే సార్ ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ పలువురు ప్రముఖులు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నాంపల్లి విద్యాశాఖ అధికారి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ లైటింగ్ వస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. స్థానిక అంబేద్కర్ అసోసియేషన్ వారు ఇంత కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా వారిని మనం సంస్కృత వారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం వారి యొక్క పుష్పంగానే మన భారత రాజ్యాంగం విధంగా జరగడం జరుగుతుంది. వారికి సదా రుణపడి ఉండాలని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు నాంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ సార్ ఉన్నారు. వారి మాటలు ఇస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాణం చాలా పెద్ద సంఖ్యలో మనకి ఎరుగుతో కూడుతున్న మన రాజ్యాంగం అంటే అంత పెద్దది, ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం. దాని నిర్మాత మన అంబేద్కర్, మనందరూ గర్వకారణం. ఈ విధంగా అంబేద్కర్ స్మరించుకోవడం బాధ్యత. కాబట్టి ఈ విధంగా మనం ఇంతకంటే ఎక్కువ ఘనంగా ఈ రకంగా నివాళులు అర్పిస్తారు. ఈ విధంగా మన నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పడేటటువంటి ఈ సమావేశానికి ఈ సమావేశాలు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మీరు చేస్తున్న కృషిని గుర్తింపున్నారని కోరుకుంటూ. అదేవిధంగా మనం ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ నిర్వహించినటువంటి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలంక గురుపాదం గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చేశారు. ఆయనకు ఎన్ని నివాళులు అర్పించినా కానీ తక్కువే. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతకు మీరు ఇచ్చిన నివాళికి ఆయన గురించి మీరు ఒక 2 మాటలు చెప్పండి. ముందుగా సత్య న్యూస్ వారికి ప్రత్యేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, విశ్వవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం, వారిని స్మరించుకోవడం, పూలమాలలతో పూలమాల అలంకృతులను చేసి వారిని స్మరించుకోవడం ఎంతో గర్వకారణం దేశ ప్రజలందరికీ కూడా. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అత్యధికంగా అతిపెద్ద రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఈ భారతదేశంలో మాత్రమే లిఖితపూర్వక అతిపెద్ద రాజ్యాంగం. అన్ని సర్వ మతాలకు, సర్వ కులాలకు, సర్వ ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పించబడిన భారత రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉంది. విశ్వవ్యాప్తంగా కూడా ఈ రాజ్యాంగాన్ని ఘనకీర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకునే సందర్భంలో ఈ నాంపల్లి నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ ప్రాంత ప్రజలు నిర్వహించుకుంటున్నందుకు, అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు, ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది కూడా మా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా
ఈ సొసైటీ జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు, ప్రజలు ఉచిత విద్య, వైద్యం అందించే కార్యక్రమాల్లో మా సంస్థ ముందంజలో ఉండి ప్రతి పేదవాడికి కూడా అండదండలు అందిస్తూ సేవలు అందిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా భారత రాజ్యాంగ నిర్మాత అని దేశమంతా కొనియాడుతున్న తరుణంలో కూడా ఇప్పటికీ కొంతమంది తెలిసి తెలియక కులమతాలకు అంటుపెట్టడం అనేది ఇది నిజంగా కూడా దాన్ని సిగ్గుచేటు. కానీ అలాంటి విషయాల్ని ఇక్కడ కొంత ప్రస్తావించిన సందర్భం ఏర్పడింది. అదేవిధంగా మీరందరూ కోరుకున్నట్టుగా ఇది సర్వజనులకు సంబంధించిన విషయము. అంబేద్కర్ గారు ప్రతి కార్యక్రమాన్ని అందరికీ కూడా అవసరం వచ్చే విధంగానే, అందరికీ అవసరమైన విషయంగానే పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఓటు స్టూడియో. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు నీలం వెంకటస్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు నీలం వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగ కుమార్, సిపిఎం నాయకులు మురిగడి చంద్రశేఖర్, మద్దెల తిరుపతి ప్రవీణ్, మాలమహనాడు నాయకులు వీసం యాదగిరి, కుడుదుల భాస్కర్, బల్లెపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ కేంద్రంలోని సాయినాస హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ రాపోలు దత్తా గణేష్ మాట్లాడారు. నల్గొండ కేంద్రంలోని సాయినాస హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ రాపోలు దత్తా గణేష్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందిస్తున్నామని, రాబోయే కాలంలో నూతన భవన్లోకి మార్చడం జరుగుతుందని అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యము, మందులు ఇస్తున్నామని, వారికి అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు. డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆదిరాభిమానాలతో 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మహిళల సమస్యలను పరిష్కరిస్తూ వారి అభిమానాన్ని కూడా చూడగున్నామని గైనకాలజిస్ట్ డాక్టర్ రాపోలు దివ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రాపోలు అవంతి దంపతులు, అనిత దంపతులు, పంకజ్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నరదృష్టి దోష నివారణ సిద్ధ్యర్థం కూష్మాండ బలి ప్రదానం కరిష్యే. ఆవాహించే పట్టుకోండి, పట్టుకొని కొట్టండి. కళా పుష్పాయ పుష్పిని ఇటు దాకా పెట్టి పట్టుకొని చేసేయండి. దృష్టి దోష ఎర్రది పసుపు ఆవాహించే ఆవాహయామి. ఆ మూల దాకా పెట్టకు. ప్రశాంతే 2 అక్షతలు ఇక్కడ వేసేయండి. మీరిద్దరు ఏది మీరు కూర్చోండి అంటే ఓం ఓం అనుకుంటూ మీరు చెప్పేసి నేను చెప్తాం. ఓం ఆవాహించే లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహిరణ్యగర్భాభ్యా నమః, శశిబృందరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, సీతారామాభ్యా నమః. నీరాజనం హిరణ్యపాత్రం
ఆస్తులు నీళ్లు తిప్పేసేయండి. హిరణ్య పాత్రంలో పూర్ణం దాని మదవ్యోతానేతే కదా బ్రహ్మణోపహారతే కదైవ యజమాన ఆయుస్థితో బిందీవరస్యాపమృతయస్తో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం త్రైరామం పూజో భూజో నమామ్యం ధరం మే దిశతాం దేవీం సర్వకామాన్ ప్రసిద్ధయే మునయో మునయో వసంతి వసంతి దేవానాం 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 కవయ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ దివ్య. జనరల్ సర్జన్. సాయి నైసా హాస్పిటల్ సక్సెస్ఫుల్లీ 5 years కంప్లీట్ చేసుకుంది ఈరోజు. ఈ సందర్భంగా పేషెంట్స్ అందరికీ, మా వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్, సర్జరీ పరంగా, జనరల్ మెడిసిన్ పరంగా కానీ అన్ని రకాల రేర్ కేసెస్ కూడా చాలా వరకు ట్రీట్ చేశాము. ఎన్ని సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, లేజర్ సర్జరీస్ అన్నీ చేస్తాము. అండ్ పేషెంట్ అవుట్కమ్ అండ్ సక్సెస్ అన్నది కూడా చాలా మంచిగా ఉందండి. ఎనీ ఇబ్బంది ఉన్న ఆడవాళ్ళకి కానీ, స్పెషల్లీ లేడీ సర్జన్ కాబట్టి నేను ఆడవాళ్ళకి కానీ ఇంకే విధంగా ఏ జనరల్ సర్జరీ పరంగా ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా సంప్రదించండి. సాయి నైసా హాస్పిటల్ అండ్ డయాగ్నోసిస్ సెంటర్ ఇవాళకి మేము ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలో అడుగుపెట్టినాము. మేము హాస్పిటల్ ఓపెన్ చేసిన కంది ఇక్కడ వచ్చిన మా పేషెంట్లని ఇబ్బందులతో వచ్చిన వారిని మానసికంగా వారి డౌట్లు క్లియర్ చేసి అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ చేసి మా హాస్పిటల్కి వచ్చిన వారు సంతృప్తిగా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆరోగ్యవంతంగా ఉండేటట్టు ట్రీట్మెంట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఆరోగ్య క్యాంపులు, దానితో పాటు టెస్టులు, మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మున్ముందు కూడా ఈ సేవలు కొనసాగిస్తాం. త్వరలో మేము నూతన హాస్పిటల్ నిర్మితం చేసి షార్ట్ పీరియడ్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది. ఈ విధంగానే ప్రజలందరూ మాకు ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆదరించాలని ప్రత్యేక మనవి చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారాలు చెప్తున్నాం. సాయి నైసా హాస్పిటల్ స్టార్ట్ చేసి 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. దీనికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను మా పేషెంట్స్కి, మా వెల్ విషర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళ సపోర్ట్ తోటి, పేషెంట్ సపోర్ట్ తోటి వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ 5 years. అండ్ చాలా రేర్ కేసెస్ ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం. ఇంకా మాకు మీ సపోర్ట్ ఉంటుంది. దాంతో మేము ఇంకా సక్సెస్ఫుల్గా మెనీ కేసెస్ ట్రీట్ చేద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడ్ మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు దోహదపడిందని, దీనివల్ల దేశ ప్రజలందరి సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, రమణగోని శంకర్, గుజ్జాల సురేందర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, చునుకని మల్లేశ యాదవ్, పాలకూర్ల జంగయ్య గౌడ్, దాసోజు భిక్షమాచారి, కైరంకుండ అశోక్, శ్రీశైలం, బోయ సంజీవ, కడారి ఐలయ్య, లగోని పాండు గౌడ్, పబ్బు వంశీ గౌడ్, ఉదరి రంగయ్య, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, లింగస్వామి, శంకర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవేణ కేశవులు ముదిరాజ్ నల్గొండ పట్టణంలోని డిఈఓ కార్యాలయం వద్ద గల భారతరత్న అవార్డు గ్రహీత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ కేశవులు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ నల్గొండ పట్టణంలోని డిఈఓ కార్యాలయం వద్ద గల భారతరత్న అవార్డు గ్రహీత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ కేశవులు మాట్లాడుతూ ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి కావలసినట్లు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహామేధావి అని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరిగేలా రూపొందించిన గొప్ప వ్యక్తి అని, ఆయన ఆశయాలు సాధనకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయ, రూప, ఆదిత్య, శోభారాణి, లక్ష్మి, క్రాంతి, యాదవ్, దయాకర్, ఎన్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాన్ని చదివి అతి పెద్ద భారతదేశానికి రాజ్యాంగం అందించిన ప్రపంచ మేధావి. వారు దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహంతో వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా నల్గొండలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం సబబు కాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు బంధు లాంటి అనేక వాగ్దానాలను తెలియజేసి గద్దెనెక్కి 1 సంవత్సరం అవుతున్నా వాటిని నెరవేర్చకుండా రేపు నల్గొండ పట్టణంలో విజయోత్సవాల నిర్వహించడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విజయోత్సవాల నిర్వహించడం సిగ్గుచేటని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మొదటిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి సాంబయ్య మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటగా అమలు చేసిన తర్వాత విజయోత్సవ సభలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద రేపు మన నల్గొండ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని
ఒకే హంగామా చేస్తూ మంత్రులు ఏదైతే హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా హెలికాప్టర్లు కట్టుకొని మరి ఇంత ఆర్భాటం హంగామా చేయడం, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా పరుస్తూ ఉన్నాం. అలా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, నీవు ఏమి సాధించినామని, ప్రజలకు ఏమి ఒరగబెట్టినామని, ఈ ప్రజాపాలనలో ఏమైనా ప్రజలకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా, రేషన్ కార్డు కూడా ఇవ్వలేని నువ్వు మరి ఏ విధంగా ఈ విజయోత్సవాలు జరుపుతున్నావో ప్రజలకు చెప్పాలి ముందు. అదేవిధంగా 6 గ్యారంటీల తోటి గ్రామాన పోస్టర్లు వేసుకొని ప్రజల్ని దగా చేసినటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి కోట్లాది రూపాయలు ఇలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పోకడ చూస్తే ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బాటలోనే వీలు పోతా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సంబరాలని మరి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ పేరుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. అసలుకి ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయమని, ఇచ్చిన హామీలని నిలబెట్టుకోమని భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, సంవత్సరము పసిబిడ్డ అప్పుడే అన్ని చేస్తారా అంటారు. మేము అడుగుతా ఉన్నాం, మరి సంవత్సరంలో ఏమి చేయనప్పుడు ఈ విజయోత్సవాలు ఎందుకని అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా గ్రహించాలి. మరి నమస్కారాలు. ప్రజా పరిపాలన సంబరాల పేరిట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పర్యటన ఎన్నో సార్లు మనకు తెలుసు వాయిదా పడింది. మరి ఎట్టకేలకు వారు నల్గొండ జిల్లాలో పర్యటనకు వస్తూ ఉన్నారు. మరి మొన్నటిదాకా మనకు తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ రకంగా మరి అమ్ముడుపోయినటువంటి రేవంత్ రెడ్డి, మరి రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ ఎటువంటి అభివృద్ధి జరగదు అని చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి రోజు సంకల్పం గుర్తుకుంటూ మరి చాలా దిగజారుపు పరిస్థితుల్లో వారు ఏ రకంగా మరి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఏ రకంగా వారి యొక్క ప్రజా సంబరాలు ఉన్న నల్గొండలోని ఎన్జీ కాలేజ్లో ఒక పక్కన రైతులు, రుణమాఫీ జరిగిన రైతులు నల్గొండ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉండి ఒక రైతు గుండెపోటుతో చనిపోవడము, ఎంతోమంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు తెలంగాణ రైతులు, మరి ముఖ్యంగా నల్గొండ రైతులు మరి రైతు భరోసా లేదు, బోనస్ లేదని బాధపడుతూ ఉంటే నువ్వు సంవత్సర సంబరాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు? ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. మరి మహిళలు 2500 రూపాయలు నువ్వు ఏదైతే వారికి ఇస్తా అని చెప్పినావో, స్కూటీలు ఏవైతే ఇస్తానవో మరి ఇవ్వనందుకు నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఏదైతే వృద్ధులకి 4000 పెన్షన్లు అని చెప్పినావో మరి నువ్వు అది ఇవ్వనందుకు ఈరోజు నువ్వు సంబరాలు చేసుకుంటా ఉన్నావా? మరి యువతకి ఏదైతే 5 లక్షల కార్డు ఏదైతే నువ్వు ప్రామిస్ చేసినావో అది ఇవ్వనందుకు నువ్వు ఈరోజు నల్గొండకు వచ్చి ఈ సంబరాల్లో పాల్గొంటా ఉన్నావా? ఏదైతే ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఎన్ని సంవత్సరాలు 20-30 ఏళ్ళ అధికారం అనుభవించి 2 సార్లు మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సిగ్గుచేటు. నువ్వు నీ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఈ యొక్క ప్రెస్ సమావేశంలో ఇద్దరిని, రేవంత్ రెడ్డి గారిని, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వ పాలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పాలాభిషేకం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండులో మహిళా ప్రయాణికులకు మిఠాయిలు పంచి ప్రజాపాలన విజయోత్సవాలను జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి,
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్యకి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పాలాభిషేకం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్లో మహిళా ప్రయాణికులకు మిఠాయిలు పంచి ప్రజాపాలన విజయోత్సవాలను జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హయాంలో నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందజేయడం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, ముఖ్యంగా మహిళలకు, రైతులకు, యువకులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హవేద్ చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్ రాష్ట్ర నాయకులు నీలం వెంకటస్వామి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్, జిల్లా కార్యదర్శి లక్ష్మి, బ్లాక్ అధ్యక్షురాలు స్వరూప, మాజీ కౌన్సిలర్ మంజుల, మండల అధ్యక్షురాలు పి రజిత, పట్టణ అధ్యక్షురాలు స్వాతి, పద్మ, మంజుల, కళ్యాణి, లక్ష్మి, వాళ్లమణి బాలేశ్వరి, మంగమ్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు. రేవంత్ అన్న బస్సు ఫ్రీ పెట్టింది కదా మహిళల కోసము. 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము స్వీట్లు పంచుతున్నాము. రేవంత్ అన్న మంచి చేసిందా? మిమ్మల్ని పైసలు అడుగుతారా? ఎవరన్నా పైసలు అడుగుతురా? పైసలు అడుగుతున్నా ఎవరైనా కండక్టర్ పైసలు అడుగుతున్నా? మమ్మల్ని అడగలేరు కదా, ఫ్రీగా పోతున్నావు కదా, సంతోషంగా ఉందా? మంచిగా అమ్మ మహిళలకి. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో గల రజిత కంప్యూటర్ ఎంబ్రాయిడర్ వర్క్స్ నిర్వాహకులు ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్ తమ కుమార్తె ఐతబోయిన శరణ్య 15వ జన్మదిన వేడుకలను పారిశుద్ధ కార్మికులతో కలిసి వారు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో గల రజిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకురాలు ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్ తమ కుమార్తె ఐతబోయిన శరణ్య 15వ జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వారు ఘనంగా జరుపుకున్నారు. నిత్యం మన మంచి కోసం, మన ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా మన కుటుంబ సభ్యులే, మన బంధువులే అని ఈ ఆలోచన చేసి వారితో కలిసి కుమార్తె శరణ్యతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఇంటిలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి పారిశుద్ధ్య కార్మికుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇటు సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమని ఇలా ఎవరు పిలవలేదని ఇంటికి పిలిచి తమతో పాటు కలిసి భోజనం చేసిన రాంబాబు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తమ కుమార్తె శరణ్య పుట్టినరోజు వేడుకలు జరిపిన ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్ దంపతులను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sharanya. Happy birthday to you. Ayo, tera, satengra. చూడాలి. కాదు పుట్టినరోజు వాళ్ళకే రైట్. చేతికి
నూరేళ్ళు ఆరోగ్యాలతో చల్లగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో నేను సోషల్ మీడియాలో ఒక 2 వీడియోలు చూడటం జరిగింది. ఒక భార్య తన పడుకున్న భర్తను సడన్గా లేపి మీ బంధువులు వచ్చిర్రు, కింద ఉన్నారు మీ బంధువులని చూపించడం జరుగుతుంది. ఆ కింద ఉన్నది ఎవరంటే మున్సిపల్ కార్మికులు కాదు, వాళ్ళు మీ బంధువులు కాదంటే మీ బంధువులు అంటే మీ బంధువులు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా వ్యంగ్యంగా వాళ్ళ మీద జోకులు వేసుకోవడం మున్సిపల్ కార్మికుల మీద చాలా బాధగా అనిపించింది. దాంతోపాటు వ్యక్తి తన దొడ్లో వాష్రూమ్కి వెళ్ళి తన దొడ్డిని తాను క్లీన్ చేసుకోకుండా బయట ఉన్నటువంటి ఒక మున్సిపల్ కార్మికుడు నీకు 500 రూపాయలు ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా, వచ్చి నా దొడ్డి క్లీన్ చేయనటువంటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా నేను ఇటీవల కాలంలో చూసినటువంటి ఆ 2 వీడియోలు చాలా బాధగా అనిపించినాయి. మున్సిపల్ కార్మికులు అంటే దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులతో మన యొక్క సమాజాన్ని, మన యొక్క పరిసరాలను నీట్గా పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడే సైనికులు. వాళ్ళ మీద దయచేసి మనం వ్యంగ్యంగా లేకపోతే జోకులు వేసుకొని వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు. గతంలో మేము మా గ్రామం సూర్యాపేట నియోజకవర్గంలో పెన్పాడు మండలం నాగులపాట అన్నారం గ్రామం. మాది బేసిక్గా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. మా గ్రామంలో గతంలో ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి కూడా అన్ని వర్గాలు, దళిత వర్గాలు కానీ లేకపోతే గిరిజనులు కానీ బీసీ వర్గాలు అన్నీ కూడా కలిసి ఏ ఫంక్షన్లు అయినా పండుగలైనా అందరు కలిసి జరుపుకోవటం, సహపంక్తి భోజనాలు చేయడం అనేది ఒక ఆనవాయితీ ఉన్నది అక్కడ. అదేవిధంగా ఈరోజు నా కూతురి బర్త్డే సందర్భంగా నేను వీళ్ళందరితో పారిశుద్ధ కార్మికులందరితో కలిసి మన పారిశుద్ధ సైనికులతో కలిసి నా కూతురి బర్త్డేని జరుపుకోవాలని చెప్పి వాళ్ళ వేడుకలు వీళ్ళందరి సమక్షంలో జరగాలి, వీళ్ళందరితో కలిసి భోజనం చేయాలని చెప్పి వాళ్ళ గత 3-4 రోజుల నుంచి వాళ్ళని అడిగి టైం తీసుకొని నేను ఈరోజు వాళ్ళతో పాటు నా కూతురి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. వాళ్ళతో కలిసి భోజనం చేయడం జరిగింది. నాకు ఈ సమయం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను పేరున కానీ నా పారిశుద్ధ సైనికులందరికీ కూడా
నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా పనిచేస్తారు కాబట్టి మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి, సమాజంలో వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పి నేను నాకు చిన్న ప్రయత్నం చేసిన. వీళ్ళందరూ వచ్చి నాతో పాటు నా కూతుర్ని ఆశీర్వదించి నా ఇంట్లో నా అందరితో కలిసి భోజనం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ మేధావి మొదటి భారత న్యాయశాఖ మంత్రి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని శుక్రవారం దామరచర్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, మాల కులస్తులు అందరూ భారీ సంఖ్యలో హాజరై అంబేద్కర్ ఆశయాలను సాధించటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు బైరం గురువయ్య మాట్లాడారు. ప్రపంచ మేధావి మొదటి భారత న్యాయశాఖ మంత్రి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని శుక్రవారం దామరచర్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ పెద్దలు, మాల కులస్తులందరూ భారీ సంఖ్యలో హాజరై అంబేద్కర్ ఆశయాలను సాధించటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు బైరం గురువయ్య మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరచిన సమానత్వ భావనను కులమత, ధనిక, పేద, స్త్రీ, పురుష అన్న భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు, హక్కులతో, ఐక్యతతో నా భారత ప్రజలు ముందుకు నడవాలని మరియు స్త్రీ పురుష భేదం లేకుండా స్త్రీకి కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలని 1956లో హిందూ బిల్లుతో మొదటి న్యాయశాఖ మంత్రిగా పార్లమెంటులో బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పార్లమెంటు ఆమోదం లభించకపోవడం వల్ల తన నిరసనను తెలియజేస్తూ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి సమానత్వం అనే భావనను ప్రచారం చేసిన బౌద్ధమతం పట్ల ఆకర్షితుడై చివరి రోజుల్లో తన అనుచరులు అయినటువంటి 6 లక్షల మందితో బౌద్ధమతంలో చేరి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని పలుకుతూ తన చివరి శ్వాసను వీడినాడని అన్నారు. వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన పెద్దలకి మరియు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకుల గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ అన్ని మతాల, అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగం రచించడంలో ముఖ్య పాత్ర వహించి ఈరోజు ప్రపంచంలో చిరస్థాయిగా అందరి మనసులో కొలువై ఉన్న అంబేద్కర్ గారు అన్ని కులాలు, అన్ని మతాలు సామరస్యంగా కలిసి ఉండడం కోసం, సమజాపన స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన అహర్నిశలు ఆలోచించేవాడు. ఆయన యొక్క ఆశయాలను మనం ముందు నడిపించి భావితరాలకి ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క చరిత్రని తెలియజేసే బాధ్యత అందరం తీసుకొని రాను రోజుల్లో అంబేద్కర్ గురించి గొప్పగా మనం చరిత్రని మన భావితరాలకు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇక్కడ మనందరం సమావేశం కావడం జరిగింది. మనకు అంబేద్కర్ గారు మన భారతదేశం ఏ విధంగా ముందుకెళ్లాలో రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. అతడు మన భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా మహిళల కోసం కూడా అతను హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు కూడా భారతదేశంలో సమానమైనటువంటి హక్కు కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి అతను. ఆ బిల్లు పాస్ కాకపోవడం వలన అతడు తన యొక్క న్యాయశాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మహిళల తరఫున అతను పోరాటం చేయడం జరిగింది. నా యొక్క నమస్కారములు. అంబేద్కర్ అంటే ఒక మానవుడు అనుకుంటున్నాం కాదు, స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు కానీ, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కానీ భగవంతుడే వీళ్ళను సృష్టించి భూమి మీదకి పంపించండి. పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క వర్ధంతి సందర్భంగా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అందరికీ ఈ ఫలాలు అందించాలని కోరుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపక్క గ్రామంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానేత అని కొనియాడారు. మహనీయుని ఆశయ సాధన కోసం అందరూ జ్ఞానం పొందాలని, దానికి చదివే ప్రామాణికమని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం నాగరాజు, తుంగకుమార్, బల్లెపు సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ సర్పంచ్ మోత్కూర్ ఐలయ్య, మామిడాల సోమయ్య, గాదే సోమిరెడ్డి, డాక్టర్ బైరి రమేష్, మామిడాల నరసింహులు, చాడా రాజు, పుప్పాల మహేష్, జంగా రవి, తోడేటి నరేందర్, మద్దెల సురేష్, బల్లెపు శ్రీకాంత్, మద్దూరు సత్తయ్య, చెవుల అరవింద్, చెవుల శివ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో ఉన్న గ్రీన్ గ్రో ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్న అనాథ వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడారు. చిట్యాల మండల కేంద్రంలో ఉన్న గ్రీన్ గ్రో ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్న అనాథ వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ వేణుగోపాల్ రెడ్డి మంచి మనసున్న మానవతావాది, స్నేహం అనే మాటకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఏదో చేయాలనే సంకల్పం గల సహృదయులని, సమాజ సేవకు నిత్యం సమయాన్ని వెచ్చించి ఆపదలో ఉన్నవారికి ఏదో చేయాలనే తపన కలిగిన వారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, రాము, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రానున్న 4 సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిపిఎస్ రద్దుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమే అన్న మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్. నాంపల్లి మండల కేంద్రంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు నీలం వెంకటస్వామి. సాయి నైసా హాస్పిటల్ 5వ వసంతంలోకి అడుగు పెట్టడం ఆనందదాయకమన్న హాస్పిటల్ చైర్మన్ రాపూరు దత్త గణేష్. లింగోజిగూడెంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహామేధావి అన్న బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్. ప్రజా వాగ్దానాలను నెరవేర్చాలన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో కుమార్తె పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకురాలు ఐతబోయిన రజిత, రాంబాబు గౌడ్ దంపతులు. దామరచర్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. కొలనుపక్క గ్రామంలో ఘనంగా భారత
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు పండ్ల పంపిణీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.